ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీగా ఇచ్చింది, లోకల్ బాడీస్లో మీరు గెలిచారు, ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నుంచే మీరు ఎమ్మెల్సీ అయ్యారు. సరే 2019 ఎన్నికల వరకు వేచి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీకు టికెట్ ఇచ్చే అవకాశం, మీ కాలపరం మీద ఎంత ఉంది ఇంకా ఎమ్మెల్సీగా? ఇంకా 4 years ఉంది. ఇంకా 4 years ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీ కాదనుకుంటే టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా వారిపై మీరు గెలిచారంటే మీ బలం ఏంటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అర్థమై ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఎమ్మెల్యేగా కూడా మీకే టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అవన్నీ ఆలోచించకుండా ఎందుకు మీరు అంటే ఓకే, నాకు 4 సంవత్సరాలు ఇంకా ఉంది. నేను పిసిసి ప్రెసిడెంట్తో కానీ ఎవరితో మాట్లాడింది ఏంటంటే, ఎనీబడి కాంగ్రెస్ వర్కరో కాంగ్రెస్ సింపథైజరో మీరు టికెట్ ఇవ్వండి, మేము చేస్తాం, విత్ కంట్రిబ్యూషన్తో చేస్తామని చెప్పి, ఫైనాన్స్ అవన్నీ మేము పెట్టుకొని చేస్తామని చెప్పి. ఎవరన్నా కాంగ్రెస్కు వ్యతిరేకని పుట్టుక వ్యతిరేకని తీసుకొచ్చి కాంగ్రెస్ మీద కూర్చోబెడితే ఆయనకి ఏం సింపతి ఉంటుంది, మన క్యాడర్ మీద ఏమి ఇది ఉంటుంది, కొత్త క్యాడర్ చేసుకుంటాడు, ఉన్న కాంగ్రెస్ క్యాడర్ని మొత్తం తొక్కిపారేస్తాడు. నేను పుట్టుకతో కాంగ్రెస్ వ్యతిరేకిని, నేను కాంగ్రెస్లోకి రాను అన్న నాగం జనార్దన్ రెడ్డిని జైపాల్ రెడ్డి గారు ఎలా బుజ్జిగించి తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చిందంటే అరుణమ్మని కథం పట్టాలి. ఎలా బుజ్జిగించారు నాగం జనార్దన్ రెడ్డి గారిని? మేము ఉన్నాంరా, దామోదరుడిని ఒప్పిస్తాం, నీకు చేపిస్తాము, నీవు వస్తే గెలుస్తావు, నీకు పాత క్యాడర్ ఉన్నది, వీళ్ళ మొత్తం కాంగ్రెస్ క్యాడర్ ఉంది, నువ్వైతే ఫైనాన్షియల్గా పెట్టుకోగలుగుతావు, నా దామోదరితో పెట్టుకోలేడు, రావాలని చెప్పి చేసుకొచ్చుకున్నాం. నాగం జనార్దన్ రెడ్డి గారి కన్నా ఆయన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాలనే ఒక తలంపు అయితే ఆయనలో ఉందంటారు. ఈసారి నాగం జనార్దన్ రెడ్డి గారు బరిలో ఉంటారు, ఆయన కుమారుడు ఉంటారు? నాకు తెలిసిన కాడికి ఆయనే ఉంటాడు అనుకుంటా, కానీ మొన్న ఏదో అంటున్నారు కానీ అంతవరకు నాకు డౌటు. ఆయన కొడుకు వస్తే డిపాజిట్ రాదు, ఎందుకంటే పబ్లిక్లో లాస్ట్ టైం బీజేపీ కింద పడే ఫెయిల్ అయిపోయాడు అట్లాడు. అంటే మనిషి అంటే కొంత పబ్లిక్లో ఫేస్ వాల్యూ కూడా అవసరం. మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇంకా 4 ఏళ్ల పాటు కాలపరిమితి ఉంది మీకు. అంటే 75 సంవత్సరాలు వచ్చేసరికి 75-76 నేను రిటైర్ అండి. మీరు రిటైర్డ్, ఇక మీకు రాజకీయ జీవితం ఆడికి అంతమైపోతుంది. మరి ఇది కరెక్ట్ నిర్ణయం అంటారు ఇప్పుడు? అయితే ఇంకోటి కూడా చెప్పిన నేను, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేసుకోరండి. మా దగ్గర జడ్పీటీసీ ఉంది లేడీ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆమె కన్నా ఇవ్వండి, లేకపోతే నా కొడుకున్నాడు, కొడుకుని తీసుకుపోయినా ఫీల్డ్లో 5 మండలాల మీటింగ్ పెట్టినాను, ఒక 10 విలేజెస్లో జెండా ప్రోగ్రాం పెట్టినాను. మీ కుమారుడి పేరు? డాక్టర్ రాజేష్ రెడ్డి, ఓకే, డెంటల్ డాక్టరు. ఆయన ఎప్పుడు నా ఎలక్షన్లో వర్క్ చేస్తాడు, ఇప్పటికే ఆ యూత్లో ఇట్లో ఉంది ఎంట్రీ. అయినా ఎవరైనా వేరే వాళ్ళు వస్తే మాకు ఇచ్చి నీకు నీ కొడుకు కొరకే అనే భావన వస్తుంది. ఎవరైనా దేండి, ఎవరు కానప్పుడు నేను కొడుకుని ఫీల్డ్కి ఇస్తాను. నాగం జనార్దన్ గారు వద్దు, నాగం జనార్దన్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం చెప్పండి. ఇప్పుడు మీకు రాజకీయ పార్టీ అన్నాక వస్తుంటారు వెళ్తుంటారు, అదంతా మామూలే కదా. కండువాలు మార్చడం రాజకీయ నాయకులు కాండవాలు మార్చొచ్చు, కానీ మనుషులు మార్చుకోలేము కదా. ఆత్మగౌరవం ఉంటుంది. ఆయనతో మనం 20 years ఫేస్ చేస్తున్నాము. ఆయన మీద మనం కాంట్రవర్షియల్గా మాట్లాడినాము. ఆయన మా వాళ్ళని అందరినీ క్యాడర్ని అంతా ఇబ్బంది పెట్టిండు. ఇలా వాళ్ళందరినీ వాళ్ళకి ఓటు చేయమంటే ఎందుకు, ఇంకెవరు కాంగ్రెస్ వాళ్ళు లేరా, ఎవరిని తీసుకురామన్నారు, మాకేం అభ్యంతరం లేదు చెప్పినా. నేను ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాను, నాకు నా కొడుకుకు అవసరం లేదు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని ఎవరన్నది ఏంటి, మేము సపోర్ట్ చేస్తాం, ఫైనాన్స్ కూడా పెట్టుకొని చేస్తాం, లేదు నాగం తీసుకురావాలి. ఇక్కడ అర్థం కాని పరిస్థితి, డీకే అన్న గారు ఫాలో అయ్యారు, డీకే అన్న గారు మీ దగ్గరికి వచ్చి ఏడ్చినా కూడా ఎందుకు మారారు? ఏమన్నా ఎమ్మెల్సీ కావడానికి ముందుగానే టీఆర్ఎస్ ఏమన్నా సయోధ్య కుదుర్చుకున్నారా, పొత్తులు వాళ్ళతో ఏమన్నా ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారా, నేను ఎమ్మెల్సీ అయినాక ఏదో కారణం చేత మీ పార్టీలోకి వచ్చేస్తాను, నన్ను గెలిపించండి, ఒక్కసారి చట్టసభలోకి వెళ్ళాలి అన్న ఒప్పందము ఇద్దరి మధ్య కుదిరిందా ఏంటి అన్న సందేహాలు అందరిలో వస్తుంది. అంత నీచమైన రాజకీయం చేయదలుచుకొని అవసరం లేదు మాకు. చెప్తే కదా, మేము గౌరవం కొరకే రాజకీయం చేస్తున్నాం, ఏదో అవసరాలకు చేస్తలేము. ఒక్కటే వాళ్ళు అన్నది ఏంటంటే, ఎమ్మెల్యే మాకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు హరీష్ రావు, నాతో 2 సార్లు డీల్ చేసిండు. నేను అది కూడా చెప్పినాను పిసి ప్రెసిడెంట్కి. హరీష్ రావు నా ఇంటికి వచ్చిండు, నాతో మాట్లాడిండు, ఒక సిట్టింగ్ అయ్యింది, ఇబ్బందికరంగా ఉంది నాకు, మీరు గట్టిగా ప్రామిస్ చేస్తే నేను ఏం వాళ్ళకి మాట ఇవ్వనని కూడా చెప్పినాను. నాకేం తెలియదు, నాకు ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్కి వెళ్ళి వస్తుందని కుంతియాకి చెప్పినా, ఆయనకు చెప్పినా. కుంతియా గారు ఏమన్నారు? కుంతియా హైకమాండ్ అంటారు ఎక్కడ తిరిగి, నేను హైకమాండ్ మీరు దగ్గర పంపింది, హైకమాండ్కి ఎట్లా కలబడుతుందా నాగం జనార్దన్ అని. కుంతియా గారికి తెలుగు వస్తుందా? హిందీలో మాట్లాడతాడు. హిందీలో అంటే అందరికీ హిందీ ఇంగ్లీష్ రావాలి కదా కాంగ్రెస్ పార్టీలో. అందరూ మాట్లాడతారు. ఇవాళ మన హైదరాబాద్ కల్చర్ అంతా
హిందీ ఉర్దూ అంతా కలిసి ఉంటుంది అందులో ఇంకా సర్దుకుపోతారు సర్దుకుపోతారు. అదే ప్రాబ్లం లేదు. ఇంగ్లీష్ రాకపోయినా హిందీ నేను వస్తుంది అడిగినాను, అడిగితే కూడా హైకమాండ్కి వెళ్ళి వస్తుంది అంటారు. ఏమనంటే ఆయన ఇన్నిసార్లు వేసిండు, ఆ ప్లస్ పాయింట్ ఉంది అంటే అవన్నీ ఎవరు ఫిట్ చేసిండు? మీరు కదా. పీసీ ప్రెసిడెంట్ కాదు కానీ పీసీ సెక్రటరీ ఏఎస్సీ సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ పొంది వాళ్ళకి ఏం తెలుస్తుంది? కలబడుతుందా? ఇదంతా లోపలికాయ నడిచింది. అది నాకు తెలిసిన కాడికి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.